కార్లు కొనుక్కున్నాడు ఇష్టం వచ్చినట్టు కొనుక్కుని చేసుకున్నాడు అనుకో, మీ బతికే బస్ స్టాండ్ అయితే. ఇప్పుడు ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫైనాన్స్ ఏంటని అర్థం కావాలంటే ఫైనాన్సింగ్ అంటే ఏందో అర్థం కావాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కొనుక్కున్నావు, నీ దగ్గర అది $1,00,000 ఇల్లు, కానీ నీ దగ్గర 10,000 ఉన్నాయి, 90,000 కావాలా. బ్యాంక్ వాడి దగ్గరికి పోయి బ్యాంకు నాకు పైసలు ఇవ్వని అడుగుతావు. అది ఫైనాన్సింగ్. ఇప్పుడు ఒక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు నీ ఇల్లు వాల్యూ $1,00,000 నుంచి $2,00,000 పోయింది. ఇప్పుడు నీ ఇల్లు కింద ఈక్విటీ ఉంది, అంటే పైసలు ఉన్నాయి, కానీ అది వాడుకోలేవు. అప్పుడు మళ్ళీ బ్యాంక్ వాడి దగ్గరికి పోయి అరే బ్యాంకు నా పైసలు, నా ఇల్లు వాల్యూ పెరిగిందిరా బై, నాకు కొత్త మార్గేజ్ కావాలంటావు. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో 90,000 ఇచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ 1,60,000 1,50,000 1,40,000 నీ క్వాలిఫికేషన్ బట్టి మళ్ళీ ఇంకో లోన్ ఇస్తాడు. అప్పుడు పాత లోన్ కట్టేసి మిగిలిపోయినాయి అన్ని నీ చేతులకు పైసలు వస్తాయి, తీసుకో ఇంకేదైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అట్లా ఫాయిదా ఉన్నది.